Hi guys, today we are going to make this one. Let's make China grass. ఇవాళ మేము చైనా గ్రాస్ ను ఉపయోగించి ఒక ఐటెం చేయబోతున్నాము. మేము 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఈ 2 ప్యాకెట్స్ కి 1 లీటర్ పాలు పడతాయి. 1 లీటర్ పాలల్లో ఈ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. పొయ్యి మీద బాగా కలుపుకుని 2 నిమిషాలు ఉడకబెట్టుకుని ఆ తర్వాత రిఫ్రిజిరేట్ చేసుకుని 30 మినిట్స్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. దీనికి ఇక్కడ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట, ఎలా ప్రిపేర్ చేయాలని. ఇది చదువుతున్నప్పుడైతే నాకు మా క్లాస్ లో క్వశ్చన్ చదువుతున్నట్టుండాలి, టేక్ ఏ గ్లాస్ అని. ప్రొసీజర్ లాగా ఉంది కదా. ఒక ప్యాకెట్ కి 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్. మేము ఇప్పుడు 2 ప్యాకెట్స్ తీసుకుంటాం కాబట్టి 1 లీటర్ మిల్క్ తీసుకోవాలి. స్మెల్ బాగుంటుంది ఓపెన్ చేయకముందే. ఇంతకుముందు మన ఛానల్లో జున్ను పౌడర్ కుక్కపాల జున్నుగా చేసి చూపించాం కదా, ఊరికి అట్లా పెట్టి ఇప్పుడు చైనా గ్రాస్ చేసి చూపిస్తున్నాము. కోకో పౌడర్ వాసన వస్తుంది, ఎంత బాగుందో. వైట్ పౌడర్ ఇలా ఓపెన్ చేయగానే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది. దాని అంతా మనం నీట్గా చేసేసుకోవాలి, మామూలుగా పౌడర్ లాగా. జస్ట్ చేత్తో పౌడర్ కోకోనట్ స్మెల్ వస్తుంది, చాలా మంచి ఎసెన్స్ స్మెల్. కొంచెం కేక్ బేక్ చేస్తే వాసన వస్తుంది, భలే ఉంది వాసన. కొంచెం టేస్ట్ నువ్వు నాకందే ఏది చేయు కదా. టేస్ట్ అంతగా బాగాలేదు. కాదే నీ దింపాడు అయితే పాలు పట్టి టేస్ట్ వస్తుంది. నువ్వు అటువైపు వెళ్ళిపోయింది. చూడండి, ఇట్లా రౌండ్ రౌండ్ కొంచెం హార్డ్ గా ఉంటాయి. ఇట్లా నలిపేసుకుంటే మెత్తగా సాఫ్ట్ గా అయిపోతాయి. అలా మొత్తం మంచిగా పౌడర్ చేసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు 2 ప్యాకెట్స్ వేశారు కదా, 2 ప్యాకెట్స్ కి 1 లీటర్ పాలు పోసుకోవాలి. ఇక్కడికైతే మాకు 1 లీటర్ పాలు వస్తాయి. ఒక్కొక్క ప్యాకెట్ కి హాఫ్ లీటర్ పాలు. 2 ప్యాకెట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ దాకా మేము 1 లీటర్ అవుతుంది మాకు. 2 గ్లాసెస్. చూడండి, లైన్స్ వరకు 1 లీటర్ అయింది. ఇప్పుడు ఈ పాలు దీంట్లో పోసేద్దాం. ఈ పాలు ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేయాలి ముందు కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి లేకుండా బాగా కలుపు. కలర్ చూడండి, వైట్ కలర్ లో ఉన్నది వచ్చేసి గ్లాస్ పోయి, వైట్ కలర్ లో ఉన్నది లైట్ కేసరి కలర్ ఉంటుంది చూడండి, ఆరెంజ్ గా ఆ కలర్ కి వచ్చింది. మనం నీట్ గా ఉండలేకుండా ఇదంతా మిక్స్చర్ ని బాగా మిక్స్ చేసుకోవాలా. ఇంకొక కప్పు పోస్తున్నాను, 1/2 లీటర్. ఇంకొక 1/2 లీటర్. మొత్తం ఈ 2 ప్యాకెట్స్ లో 1 లీటర్ మిల్క్ పోసేస్తాము. చూడండి, ఇంకా బెల్లం లాగా ఉంది. బాగా కలిపేశారా? ఇంకా కలర్ పక్కకు జరుగు. ఇప్పుడు ఒక స్టూల్ వేసుకో సరిపోతుంది. స్టవ్ ఆన్ చేస్తున్నాను. వీడియో కనపడు, అటు ఇటు కాకుండా హైలో పెట్టాలో తెలియడం లేదే. సిమ్ లో పెట్టుకొని హైలో పెట్టి బాగా కలపండి ఇద్దరు. ఇంకా అక్కడక్కడ పొడి పొడిగా తగులుతుంది, బాగా కలపండి. బాగా దీన్ని మొత్తం ఈ రెసిపీ మొత్తం కలపడమే అన్నమాట. కలిపి 2 మినిట్స్ కలిపేసి ఒక గిన్నెలో పోసేసుకుంటే జెల్లీ రెడీ అయిపోతుంది.
ఇదిగోండి ఇప్పుడు ఈ మిక్చర్ బాగా కలుపుకుంటా ఉండాల హైలో. అన్నిటికంటే సింపుల్ గా ఉండదు ఇది, చాలా ఈజీ స్నాక్, పిల్లలు కూడా చేసుకోవచ్చు. చెల్లి లాగా వస్తుంది అనమాట. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా బయట పెట్టి కొంచెం చల్లారినా గానీ జల్లీలా అయిపోతుంది. ఇది మీరు చేయకముందే తినేసేస్తాం మేమైతే, పౌడర్ గా ఉంటే. అంత బాగుంది దీని స్మెల్. టేస్ట్ ఎట్టు ఉంటుందేమో కానీ స్మెల్ అద్దరిపోయింది అసలు. ఇది కలుపుతా ఉంటే వాసన క్రీమ్ టైప్ లో భలే వస్తుంది. మిల్క్ షేక్స్ ఉంటాయి చూడండి, చాక్లెట్ ఐస్ క్రీమ్స్ వాటిల్లో ఏదైతే వెనిల్లా ఫ్లేవర్ ఉంటది కదా ఆ స్మెల్. చూస్తున్నారా దీని టెక్స్చర్? మనం పౌడర్ వేసినప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది. ఇది పౌడర్ ఏమో వైట్ కలర్ లో ఉండింది, మిల్క్ పోయంగానే ఈ కలర్ లోకి చేంజ్ అయిపోయింది. జాంబీలు వచ్చేసారు తినడానికి. సరే ఆ వెన్నెల స్మెల్ కి వచ్చేసి పరిగెత్తుకుంటా కాదు. మనం చేసిన తర్వాత డినక్స్ లోకి ముందు మీరు కలపండి దాన్ని బాగా. కలుపుతా మళ్ళీ ఒక జాంబీ వస్తున్నాడు. పోరా. ఇచ్చేదే ఆడుతున్నట్టున్నారు మాకు. సింధు ఇటు వెళ్తుంది, నేను అటు వెళ్తా ఆడుకుంటా. దీన్ని ఇట్లా పెట్టి ఐస్ క్రీమ్ ఆన్స్లో వేసి ఐస్ క్రీమ్ చేసి తీసుకుంటే భలే ఉంటది. సింధు అన్ని విచిత్రమైన ప్రయోగాలే చేస్తా ఉంటదిలే. మీరు మాత్రం ట్రై చేయగలండి సింధు చెప్పిన మాటలు విని. నిజంగా భలే ఉంటది. ఇది చిన్న పిల్లలు వాళ్ళ సొంతంగా చేసుకొని తినగలిగే స్నాక్ ఇది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది, వెనిలా స్మెల్ వస్తుంది. ఐస్ క్రీమ్స్ కూడా ఇంత వాసన మీరు నమ్ముతారో లేదో దీని టేస్ట్ గురించి మాకు తెలియదు కానీ ఇంకా స్మెల్ నిజంగానే 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు, అంత బాగుంది. ఫస్ట్ టైం మేము ఇది చేయడం కూడా. నొప్పులుగా నువ్వే కలుపుకో. చూడండి వీడియో తీస్తున్నారని మర్చిపోయి చేతులు నొప్పులుగా నువ్వు కలుపుకో అని ఎప్పుడు అంతే జస్ట్ పోజ్ కొడతా ఉంటారు ఏదో పని చేసినట్టు. నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన భలే టేస్టీగా ఉండదు. సింధు తినడానికి తప్పితే దేనికి పనికిరాదు. అన్ని అబద్ధాలే. చేయడం ఆపేసి టేస్టీగా ఉండాలని వీడియో తీస్తున్నామని మర్చిపోయి అట్లా చేస్తుంది. ఊరికే అంతా పోజు కొడుతుంది ఏదో పని చల్లగా చేసి వస్తుంది ఉన్నంగా. పైన వైట్ నురగలాగా. ఇది కాసే కొద్దీ స్మెల్ పెరుగుతానే ఉంది. చూడండి నేను ఎంత బాగా కలుపుతున్నాను. ఈ గెట్ల నేను కలుపుతాను అంత సింధు వీడియో నీవే గీకొని గోకొని తింటాను. అంత మనం మోసం చేస్తాం. వీడియో నీవే పక్కన జిందాకంది కదమ్మా, గడ్డలు కడుతుంది. గుడ్డలు కొడుతుంది. ఇప్పుడు మనం ఒక అందమైన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అప్పుడు మనకి ఇష్టమైన జెల్లీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి వేడి వేడిగా ఉంది, దాన్ని మొత్తం ఒక బౌల్లోకి సర్వ్ చేసి జెల్లీ రెడీ అయిపోయింది. చూడండి దీన్ని కట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని చుట్టూ కార్నర్స్ లాగా అనుకోవాలి. ఫస్ట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు జెల్లీ లాగా తయారైంది. చూడండి ఎలా కదులుతుందో, అంత సాఫ్ట్ గా ఉందన్నమాట. కట్ చేయండి. చూడండి కేక్ కట్ చేసిన ఫీల్ వస్తుంది.
చాలా సాఫ్ట్ గా ఉంది. చూడండి జున్ను ముక్కలాగా ఎంత బాగుందో, ఊగుతుంది సాఫ్ట్ గా. ఉండు పుడ్డింగ్ రెడీ అయిపోయింది. పీసెస్ పీసెస్ గా కట్ చేసి ఇస్తా. చూడండి కేక్ లా ఉంది కదా. సాఫ్ట్ గా కట్ అయిపోతుంది. తీసేసుకో పీసెస్. ఎలా ఉంది మీ అక్కలు చేసి పెట్టింది? చాలా టేస్టీగా ఉంది. చూడండి క్యూబ్స్ క్యూబ్స్ కా కేక్ లాగా జున్ను లాగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. మీరు ట్రై కూడా చేయండి.